విజయనగరం జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే శకటాలు కూడా ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మన వెనకాల ఉన్నటువంటి శకటం అయితే ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు. ఈ శకటం చూసుకుంటే గృహ నిర్మాణ సంబంధించినటువంటి శకటంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గృహ నిర్మాణ శకటం అయితే ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తూ సుమారుగా చూసుకుంటే 3 లక్షల ఇళ్లను గృహప్రవేశాల మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి ఘనత అయితే మాత్రం ఒకవైపు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు PMAY సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరిస్తూ దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రోడీకరిస్తూ ప్రతిదీ కూడా వివరిస్తూ దాని యొక్క ఒక ఎగ్జిబిషన్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఇంతవరకు చేయనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చూపించుకొని వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి పేదవారు అనేవారికి ఎక్కడ కూడా ఇల్లు లేకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క బృహత్తమైనటువంటి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఇటువంటి కార్యక్రమం కూడా చేపట్టుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఈ యొక్క శకటంకు ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం వల్ల ఇంతవరకు కూడా జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈ శాఖకి సంబంధించినటువంటి పీడీ గారు అయితే మురళి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నది. ఇంతవరకు కూడా చూస్తూ ఉంటే జిల్లాలో ఎంతమందికి లబ్ధిదారులు పొందారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, రానున్న రోజుల్లో ఎవరెవరికి దీనికి సంబంధించిన లబ్ధిదారులు ఇంకా ఉన్నారు ఏంటిది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.0లో జిల్లాకి 71,854 ఇళ్ళు మంజూరు అయ్యామండి. అందులో దగ్గర 49,900 ఇళ్ళు వరకు మనం పూర్తి చేసాం. ఇది రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచాం విజయనగరం జిల్లా వరకు. మెయిన్లీ ఏం జరిగిందంటే సొంత స్థలాల్లో ఉన్న లబ్ధిదారులు 93% మనం పూర్తి చేయగలము. కొద్దిగా లేఅవుట్లో ఉన్న లబ్ధిదారులు మాత్రం జిల్లాలో కొద్దిగా పనులు మందకొండగా సాగుతున్నాయి. మెయిన్ ప్రజలందరికీ హౌసింగ్ ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ప్రతి పునాదికి ఎంత పడుతుంది, అలాగే స్లాబ్ లెవెల్ ఎంత పడుతుంది, స్లాబ్ వేస్తే ఎంత వస్తుంది అనేది వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు వివరించడానికి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అందరూ ముందుకు రావాలంటే మనం ప్రతి పేమెంటు లబ్ధిదారులందరికీ తెలియాలని చెప్తే దానికి మేమేం చేసామంటే పురిళ్ళు ఈ మధ్యకాలంలో మేము ఆవాస్ ప్లస్ యాప్ దగ్గర 39,559 ఇల్లు ఈ జిల్లాలో క్యాప్చర్ చేయడం జరిగింది. అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అవి త్వరలో మంజూరుకి ఉత్తర్వులు తీసుకోవడానికి చర్యలు తీసుకోబడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్తగా 4 మున్సిపాలిటీలు కూడా 1,009 ఇల్లు మంజూరైనాయి. అవన్నీ ఇప్పుడు బిల్లులు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. వాళ్ళకి వారం రోజుల్లోనే పేమెంట్లు కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో కొద్దిగా సిస్టమ్ మార్చడం వల్ల ఈ మధ్యన పేమెంట్లు డిలే అయినాయి. కానీ నిన్న కేంద్ర కార్యాలయంలో జిల్లా పీడీలతో గౌరవ మంత్రివర్యులు అండ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టారు. దాంట్లో రేపటి నుంచి పేమెంట్లు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పునాది కట్టిన వెంటనే 2 రోజుల్లో 60,000 రూపాయలు పేమెంటు లబ్ధిదారు ఖాతాకు జమ అవుతుంది. చాలా మటుగా ఎన్ని గ్రామాల్లో ఎవరికైనా 60,000 రూపాయల కంటే పునాది కడితే అవ్వదు. మా మెజర్మెంట్స్ కానీ లబ్ధిదారును వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్న 60,000 దాటి అవ్వదు కాబట్టి 60,000 రూపాయలు పేమెంట్ పెట్టాం. అలాగే ఇటుకట్టుకి స్లాబ్ లెవెల్ కట్టినట్టయితే మరొక 60,000 రూపాయలు, స్లాబ్ వేస్తే ఒక 60,000 రూపాయలు, పూర్తి చేస్తే ఇది 70,000 ఇచ్చి 2.5 లక్షల రూపాయలు మేము ఇవ్వడానికి ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లెట్రిన్ కట్టిన ISL కట్టినట్లయితే దానికి 12,000 రూపాయలు గ్రామ స్థాయిలో గ్రామాల్లో ఎడిషనల్గా వస్తుంది. దానికి 20,000 రూపాయలు NRGS వేజెస్ ద్వారా కూడా ఇప్పించడానికి మేము చర్యలు తీసుకుంటున్నామండి. జిల్లాలో అయితే పనులు చాలా స్పీడ్గా మొన్నటి వరకే జరిగేవి. దానికి ఎడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మధ్యలో విడిచిపెట్టిన ఇల్లు అన్నింటికి BC SC మైనార్టీ లబ్ధిదారులకు 50,000, అలాగే ST లబ్ధిదారులకు 75,000, PVTGలు అంటే మన జిల్లాలో ఎస్కోట కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాగే పార్వతీపురం జిల్లాలో మ్యాక్సిమం PVTGలు ఉన్నారు. వాళ్ళకి 1 లక్ష రూపాయల వరకు ఎడిషన్ అమౌంట్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో సహాయం సంబంధించిన ఏఈలు అందరూ ఉన్నారు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు. ఎవరికైనా ఇల్లు కావాల్సి వస్తే వాళ్ళని వెంటనే సంప్రదించినట్లయితే ఇంటికి సంబంధించిన ఏ వివరాలైనా ఇమీడియట్గా ఆన్లైన్లో చూసి లబ్ధిదారులకి చెప్పడం జరుగుతుంది. కొన్ని ఆధార్ కరెక్షన్స్ గత ఇందిరమ్మ పథకంలో కొన్ని అక్కడక్కడ గ్రామాల్లో ఒకే ఇంటి పేరుతోనే ఒకే పేరుతో కొన్ని లబ్ధిదారులు ఉండడం వలన ఆధార్లు ఒకరితో పడిపోయి కొద్దిగా ఎక్కువ కరెక్షన్స్ వాటిపై గ్రీవెన్స్కి రావడం జరుగుతుందండి. అవన్నీ ఆన్లైన్లో
కరెక్షన్ చేసి వెంటనే పేమెంట్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఆ మండల స్థాయిలో మా ఏఈస్ ఉన్నారు, డిఈఓస్ ఉన్నారు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వాళ్ళంతా ఈ బిల్స్ అన్ని ఇప్పించడానికి చర్యలు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఈ శకటం అయితే ప్రత్యేకంగా నిలుచున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ముఖ్యంగా పేదవాడికి సొంత ఇంటి కళను నిజం చేసినటువంటి ఈ యొక్క శకటంగా పూర్తిగా చెప్పొచ్చు. చూస్తూ ఉంటే ముఖ్యంగా ఒకవైపు పీఎం సార్ థ్యాంక్ యూ, అలాగే సీఎం సార్ థ్యాంక్ యూ అంటూ కూడా చిన్న పిల్లలతో బోర్డులు కూడా పెట్టి ఒక ప్రత్యేకంగా నిలుచున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే ఇంతవరకు కూడా పేదవాళ్ళకి ఇల్లు లేకపోతే ఆ గ్రామీణ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రతి ఒక్కరు కూడా అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు మేమైతే తీసుకొని ఖచ్చితంగా మీకైతే ఇల్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.